వదినమ్మా ప్రెసిడెంట్ అల్కా లంబా గారి సూచనల మేరకు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలైన సునీతా రావు గారి ఆదేశాల మేరకి మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది రాబోయే ఎలక్షన్స్, స్థానిక సంస్థలలో ఎలక్షన్స్లో భాగంగా మహిళలందరూ కూడా ముందంజలో ఉండాలి. అదేవిధంగా మహిళా కాంగ్రెస్కి ఏదైతే సభ్యత్వం చేయించామో అందులో భాగంగా మరియు బూత్ లెవెల్లో కూడా మహిళల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి సునీతారావు గారు మరియు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లాకి ఇన్ఛార్జ్ అయిన ప్రధాన కార్యదర్శి వెంకట ఉమ గారు జగిత్యాలకి రావడం జరిగింది మీటింగ్ కోసమని. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ కూడా రాబోయే ఎలక్షన్స్లో ముందుండి అన్ని మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభివృద్ధి పథకాలు తీసుకొచ్చిందో అవన్నీ అందరికీ చెప్పాలని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా బూత్ వైజ్ ఒక్కొక్క బూత్లో ఒక మహిళగా తీసుకొని మన జగిత్యాల జిల్లాకి 1367 బూతులు ఉన్నాయి. ఆ 1367 బూతులకు గాను 1365 మంది మహిళలని కూడా మనము పేర్లు కలెక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. అందులో కొంతమందిని ఆల్రెడీ ఇప్పటికీ 200 మందిని తీసుకోవడం జరిగింది. ఇక ముందు ఎలక్షన్లలోపు అవి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బూత్ వైజ్ అందరినీ తీసుకోవడానికి చెప్పడానికి ఈరోజు ముఖ్య అతిథిగా మీటింగ్కి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వెంకట కుమార్ గారు ప్రధాన కార్యదర్శి జగిత్యాల జిల్లా ఇన్ఛార్జ్ కూడా. కాబట్టి మహిళలందరూ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్న అభివృద్ధి పథకాలు, ఉచిత కరెంటే కానివ్వండి, ఉచిత బస్సే కానివ్వండి, ఇలాంటివి అవన్నీ కూడా ప్రజలలోకి వెళ్ళి చెప్పాలని చెప్పి, అదేవిధంగా స్థానిక సంస్థలలో మహిళలకి ప్రధాన పాత్ర అంటే ముఖ్యంగా స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్ కూడా ఉంది. అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఘనతనే. ఇక్కడ సోనియా గాంధీ గారు తీసుకొచ్చిన వాళ్ళనే మేము ఇక్కడ ఉన్నాము అంటే కూడా సోనియా గాంధీ దయ వల్లనే, కాంగ్రెస్ పార్టీ దయ వల్లనే ఈరోజు 40% రిజర్వేషన్ రావడం జరిగింది. కాబట్టి మహిళలందరూ ముందు ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్క మహిళ మన కాంగ్రెస్ కార్యకర్తలు రాబోయే ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ఈరోజు చేసిన ముఖ్యంగా చేసిన వెంకట కుటుంబ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. చేసిన ఈరోజు ఇచ్చేయడం నేను హైదరాబాద్ నుంచి ఇన్ఛార్జ్ గారు ఈరోజు మరి ముఖ్యంగా మన మహిళలకి బూత్ కమిటీలు లేమని రాష్ట్ర గారు ఆదేశాలు తీసుకొని మన నేషనల్ ఎక్కడైనా సరే ప్రతి ఒక్క బూత్లో మనం మహిళలు ఉంటే కనుక మనం రేపు ఓటు బ్యాంక్ ఎప్పుడు సాధించగలము. ఎందుకంటే మన మహిళలను ఎక్కడ పోయినా సాధిస్తాం, ప్రతి ఒక్క విషయంలో సాధిస్తాము. అందుకని మన రాహుల్ గాంధీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వచ్చే ఎలక్షన్స్లో మన మహిళలను ప్రతి ఒక్క బూత్లో కూర్చోబెట్టాలి, ఓట్ బ్యాంక్ చేయాలి, అలానే మన సర్వీస్లో కూడా మన మహిళలమే ఉండాలి అని మన స్టేట్ ప్రెసిడెంట్ సునీతారావు గారు మనకు ఆదేశాలు ఇచ్చారు. అందుకోసమే మనం ప్రతి నెల మేము వచ్చి రివ్యూ చేస్తున్నాము. మీరు బూత్ కమిటీలు ఎంతమందిని వేశారు, ఏంటి, మండల కమిటీలు ఎంతమంది, మన రూరల్ మండలాల్లో ఎన్ని మండలాల్లో ఎంతవరకు డెవలప్ చేసేది అనేది మేము మీకు రివ్యూ చేస్తూ ఉండి మిమ్మల్ని గట్టిగా స్టాండర్డ్ చేసి వచ్చే ఎన్నికల్లో భారీ ఓట్లు మెజార్టీతో మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలని మేము సూచనలు తీసుకొని ఇక్కడికి వచ్చి మీకు చెప్పడం జరుగుతుంది. కనుక మన అల్కా లంబ గారు ఆదేశాలు తీసుకొని మనం ముందుకెళ్ళాలి. మనం వచ్చే ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా 100% ఓటు బ్యాంకు మనము చేయాలని మీకు నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క మహిళ కూడా ఇక్కడ రూరల్ మండలాలు ఎవరు పిలిచినా రారు అనుకోకుండా, ఎందుకంటే ఇక్కడ యూనిటీ ఉంటుంది. మనకు కంపల్సరిగా మన కాంగ్రెస్ పార్టీ ఒక యూనిటీ ఉంటుంది. మన ప్రభుత్వం అనేది మన మహిళల్లో ప్రతి ఒక్కళ్ళలో సహనము ఓర్పు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా వెళ్ళి మీరు మహిళలను తీసుకొని భారీ ఎత్తు మెజార్టీతో ఎక్కువ మన కాలేజీ స్టూడెంట్స్ని పట్టుకోండి. వాళ్ళు మనకు వాలంటీర్గా ఉండి మనకు ఎంతో సపోర్ట్ చేస్తారు. ఓట్ బ్యాంకును మనకి
రేపు వచ్చే అవకాశం ఛాన్సెస్ ఉన్నాయి కనుక మీరు ఆలోచించి మన కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క మహిళ సభ్యత్వం తీసుకున్న మహిళ కానీ పదవులు తీసుకున్న మహిళలు కానీ ముందుకెళ్ళి పార్టీకి పనిచేయాలని, మేము కూడా పార్టీకి పనిచేయడానికే మేము ఇంత దూరం వచ్చాము. హైదరాబాద్ నుంచి ఇంత దూరం 6 గంటలు జర్నీ చేసుకుంటూ వచ్చాము. ఎందుకు? మన పార్టీకి పనిచేయడానికి వచ్చాము కనుక ఎవరు కూడా వెనకడుగు వేయకుండా మన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. భారీ మెజార్టీతో వచ్చే ఎన్నికల్లో మీరు విజయం సాధించగలరని మీకు అందరికీ తెలియజేస్తూ నమస్కారం.